ఒక పాటను పాడిన తర్వాత నా చిన్నదైన ఒక సాక్ష్యం కూడా మీతో నేను పంచుకుంటాను. ఆమేన్. కన్నుల మూడి ప్రేమించెదను అధికముగా ఆరాధిందు ఆసక్తికో ప్రేమించెదన్ అధికముగా ఆసక్తికో ప్రేమించెదన్ అధికముగా ఆరాధిందు ఆసక్తికో పూర్ణ మనసుకో ఆరాధిందో పూర్ణ బలముందో ప్రేమించుదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ఎబినేసరే ఎబినేసరే ఇందు వరకు ఆదుకున్నావు ఎబినేసరే ఎబినేసరే ఇందు వరకు ఆదుకున్నావు నీవు ఇందు వరకు ఆదుకున్నావు పూర్ణ మనసుకు ఆరాధిందో పూర్ణ బలముందో ప్రేమించుదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుకు ఆరాధిందో పూర్ణ బలముందో ప్రేమించుదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచావే వందనమయ్యా నీవు స్వస్థపరచావే వందనమయ్యా నాకు స్వస్థపరచావే వందనమయ్యా పూర్ణ మనసుకు ఆరాధిందో పూర్ణ బలముందో ప్రేమించుదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ప్రేమించదన్ అధికముగా ఆరాధిందో ఆసక్తికో ప్రేమించదన్ అధికముగా ஆராதிந்தோ ஆசக்திக்கோ. நன்றி ஆண்டவரே, சோதரங்கத்தா. என்னுடைய சாட்சியை கேட்கணுன்னாக்கா பெரிய சாட்சிகள் நான் சுருக்கமாக சொல்கிறேன். నాది ఒక గొప్ప సాక్షి ఉంది, అయితే నేను దాన్ని కొంచెం సంక్షిప్తంగా చెప్తాను. நான் ஒரு ஹிந்து ஃபேமிலியில் பிறந்தேன்னா
నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించి తిని எங்கள் குடும்பம் வந்து விக்கிரகங்கள் செய்கிறவங்க, கோயில்களில் இருக்கிற விக்கிரகங்கள் செய்கிற ஆச்சாரி குடும்பம். మేము ఆచారి అనే ఆ పంగడానికి చేరిన వాళ్ళము. విగ్రహము రూపించేది మా ఒక ఆక్యుపేషన్. விக்கிரகம் செய்கிறதுனாக்கா அந்த விக்கிரகத்துக்கு சக்தி கொண்டாடுறது கோயிலில் இருக்குது பாருங்கள். அநேக இந்து கோயிலில் இருக்கிற விக்கிரகங்கள்லாம் 99% செய்கிறவங்க நாங்கள் தான். ఇండియాలో ఉండేటువంటి 99% ఆఫ్ టెంపుల్స్లో ఉండేటువంటి ఆ ఒక విగ్రహాలని చేసేది మాకు చెందిన వాళ్ళే. அது பயங்கரமான அதுக்கு சக்தியை கொடுப்போம், அதுக்கு சக்தி வர வைப்போம், எல்லாமே செய்கிறது நாங்கள். దానికి ఒక ఇన్వాక్ చేస్తారు, అంటే దానిలో ఒక బలం వచ్చేటట్లు ఆ విగ్రహానికి. அந்த விக்கிரகம் செய்யணுன்னாக்கா ஒரு வாரம் நாங்கள் பாஸ்டிங்கில் இருப்போம். ఆ విగ్రహం చేయడానికి ఒక వారమంతా ఉపవాసం ఉండి ఆ విగ్రహాన్ని వాళ్ళు, ஏன்னாக்கா அந்த மெட்டீரியல் 7 மெட்டீரியல் அதில் வந்து மிக்ஸ் பண்ணி உருக்கி கோல்டு வைரம் எல்லாமே அதில் உருக்கி அதில் ஊற்றும் பொழுது அது பரிசுத்தமாக இருந்து அது ஊற்றும் பொழுது கரெக்டாக போய் அது లెవెల్గా ఒక எல்லா ఫింగరింగ్ కన్ను எல்லாமே వரும். అది ఆ 5 లోహాల్ని 5 లోహంలో చేసేటువంటి ఒక విగ్రహంగా ఉంటుంది. దాన్ని అంత ప్యూర్గా వేసి అది కరెక్ట్గా చేయాలి. அது வரணுன்னாக்கா పరిశుద్ధமாக இருந்தால் தான் அது வரும்ட்டு நாங்கள் எங்களுடைய ஐதீகம். వీళ్ళ ఐతీకంలో అంటే వీళ్ళంతా క్లీన్గా ఉండి శుభ్రంగా దాన్ని చేయాలని ఒక వాళ్ళది. சில நேரத்தில் அது கண்ணு வராது, சில நேரத்தில் கை வராது, திரும்ப என்ன பண்ணணும், திரும்ப மெல்ட் பண்ணணும். కొన్నప్పుడు వాళ్ళ ఆ విగ్రహం దాన్ని చేసేటప్పుడు కన్ను లేకపోతే చెయ్యి ఏదైనా ఒకటి వంకరగా వచ్చితే మళ్ళా వాళ్ళు దాన్ని చేయవాలి. அதனால அந்த அப்பேற்பட்ட குடும்பத்தில் நான் பிறந்தேன்னா, అటువంటి ఒక కుటుంబంలో నేను జన్మించింది. எங்கள் குடும்பத்தில் 10 பேர் మొత్తం இருக்கிறோம். நாங்கள் అண்ணன் తమ్మి అక్క తங்கச்சிகள். మేము 10 చిల్డ్రన్ అన్నమాట మా పేరెంట్స్కు. ஆனால் ஒருத்தர் கூட ரட்சிக்கப்படல. వాళ్ళు ఎవరు కూడా రక్షణ మార్గంకు రాలేదు. யாரும் இயேசுவை ஏற்றுக்க மாட்டாங்க. ఎవరు వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించలేదు. நான் மாத்திரம் தான் இயேசுவை ஏற்றுக்கொண்டேன். నా కుటుంబంలో నేను మాత్రం దేవుడిని అంగీకరించాను. இயேசுவை ஏற்றுக்கொண்டதுனால வந்த பிரச்சனை என்னன்னு கேட்டிங்கனாக்கா வீட்டை விட்டு துரத்துனாங்க. నేను దేవుడిని అంగీకరించినప్పుడు వాళ్ళు నన్ను ఇంటి నుంచి బయట తోసేశారు. வீட்டிலேருந்து துரத்திட்டாங்க. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు మొదలు எந்த வழியும் இல்லை, காசு இல்லை, பணம் இல்லை, எதுவுமே இல்லை. வீட்டை விட்டு நீ பைபிளை அவங்க கிளியராக சொன்னது என்னக்கா, நிறைய ஆஸ்தி இருக்குது எங்கள் ஊரில். எங்கள் பெங்களூரில் எங்களது ஆஸ்தி நிறையா இருக்குது. బెంగళూరులో పట్టణంలో ఎక్కువ ఆస్తి ఉన్నది. కాకపోతే మీరు యేసు ప్రభుని అంగీకరించినారు కాబట్టి దీంట్లో మీకు ఏమీ పాలు ఉండదని చెప్పారు. அவங்க ஒரே வார்த்தை சொன்னது என்னன்னாக்கா, நீ கிறிஸ்டினை விட்டுட்டு வந்தீனாக்கா உனக்கு ஆஸ்தி கொடுக்குறோம், இல்லாட்டினாக்கா எதுவும் கொடுக்குறதில்ல, நீ பைபிள் எடுத்துட்டு இன்றைக்கி நீ கிளம்பிடணும்னு சொல்லிட்டாங்க. ఈ రోజే నువ్వు ఇంటి నుంచి బయటపడాలి, లేకపోతే నువ్వు బైబిల్ తీయకూడదు, నువ్వు ఈ మార్గంలోకి పోకూడదు అని చెప్పారు. அதே போல் நான் என்ன பண்ணாங்க, பைபிள் எடுத்துக்கிட்டு ஒன்றும் இல்லாமல் வெறும் துணியோடு அந்த ஏரியா விட்டு வேறு ஏரியாவுக்கு வந்துட்டேன். ఆ రోజే నన్ను బయట వాళ్ళు పడేశారు కాబట్టి ఒట్టి బైబిల్తో ఇంటి నుంచి వేసుకున్న బట్టలతో పాటు ఇంటి నుంచి బయట వచ్చేసాను. అన్నకి నైట్ ఆండవర్ என்னோட பேசின காரியம், ఆ రోజు రాత్రిలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. తెలుగులో చదువుతారు. ఆదికాండము 12:1 వచనం. ஆண்டவர் சொன்னார், உன் வீட்டையும் உன் இனத்தையும் விட்டு நீ வெளியே வா, நான் உன்னை జనులను నీ కుటుంబంని విడిచిపెట్టి బయటకు రా అని దేవుడు నాతో మాట్లాడారు. அதே போல நான் வீட்டை குடும்பத்தை எல்லாத்தையும் விட்டுட்டு வெறுங்கையோட ஆண்டவரை நோக்கி ஆண்டவரை ஃபாலோ பண்ணி நான் வெளியில வந்துட்டேன். అదే ప్రకారముగా అన్నిని విడిచిపెట్టి దేవుడు ప్రభు వద్దకి వచ్చేసి. எங்களுக்கு பெரிய குடும்பம், சொந்த பந்தங்கள்லாம் நிறையா இருக்கிறாங்க. இவ்வளவு பெரிய பகைச்சு நான் வெளியில வந்தேன். ఇందరినీ నేను ఎదురు వేసుకోవాల్సి వచ్చింది. ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా ఆ టైంలో చాలా ఇబ్బందిలో నేను బయట వచ్చేసాను. ஆனா சொந்த பந்தம் கை கொடுக்கல, உற்றார் உறவினர் கை கொடுக்கல, కర్తర్ కై కొడతారు. అయితే ఎంత సొంత జనాలో ఆస్తి ఏది నాకు సహాయం చేయలే. దేవుడు నాతో కూడా ఉండి నన్ను నడిపాడు. వెరుంగయోడ వంద ఆనా కర్తర్ ఉయర్తినవర్ కర్తర్. నేను ఒట్టి చేతిలో వచ్చి తిని, అయితే మనల్ని ఉద్ధరించే దేవుడు తప్పక ఉద్ధరిస్తాడు. ஒருபோதும் அவர் கைவிடல. ఒక్కప్పటికి ఆయన చేయబడలేదు. இதுவரையிலும் எனக்கு எந்த குறையும் இல்ல. ఇంతవరకు దేవుడు ఏ ఒక లేమి లేకుండా, எவ்வளவு பெரிய கஷ்டங்கள் வந்தா கூட நான் ஆண்டவருடைய பாதத்துல போய் அணுகி நாங்க ஜெபம் பண்ணும் பொழுது கர்த்தர் அதை நேர்த்தியாய் நடத்தி கொடுத்தார் இந்நாள் வரையிலும். ఈ రోజు వరకు నేను చెప్పొచ్చు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత ఇబ్బందులు వచ్చినా దేవుడు పాదములో పెట్టి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఎల్లా ఆయన జవాబు ఇచ్చి ఉత్తరం ఇచ్చి ఇంతవరకు నడుస్తా ఉన్నారు. எனக்கு 2 பெண் பிள்ளைகள்.
దేవుడు నాకు 2 కుమార్తెలను ఇచ్చారు. 2 பேருக்கும் திருமணமாகும்படியா, நல்லபடியா படிக்க வைக்கும்படியாகவும் திருமணமாகும்படியாகவும் எல்லாமே கர்த்தர் நேர்த்தியா நடத்தி கொடுத்தார். వాళ్ళిద్దరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి వాళ్ళకి మంచి వివాహంలో చేయడానికి దేవుడు ఆశీర్వదించారు. எங்க அண்ணன் குடும்பங்கள் எல்லாம் பெரிய பணக்காரங்க, பெரிய ஆஸ்தினா பயங்கரமான ஆஸ்தி இருக்கு. ஆனாலும் அவங்களால செய்ய முடியாத காரியத்தெல்லாம் கர்த்தர் என்னை கொண்டு எங்க பிள்ளைகளுக்கு செய்ய வைத்தார். వాళ్ళకి ఎంతో వాళ్ళ ఆస్తి పరులు, అంత ఆస్తి వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి బెంగళూరులో క్రోర్స్ పట్ల ఆస్తి ఉన్నప్పటికీ వాళ్ళకి లేని కృప దేవుడు నా జీవితంలో నేను చూసేటట్లు చేశారు. கர்த்தர் என்னை கைவிடவே இல்லை. దేవుడు ప్రభు నన్ను ఎప్పుడు చేయవిడవలేదు. அதனால தான் நம்ம ஒரு சின்ன பாட்டு என்னன்னு, చైపట్టుకో చైపట్టుకో యేసువిన చైపట్టుకో చైపట్టుకో చైపట్టుకோ యేசுவின చైపట్టుకோ. அவருடைய கரத்தை பிடிச்சிட்டா போதும். உண்மையிலே பாஸ்டர் சொன்னது போல மனிதரின் நம்புவதை பார்க்கிலும் கர்த்தர் மேல் பற்றதாக இருப்பது நலம் என்ற வார்த்தையை சொல்லும் பொழுது உண்மையாகவே அதை நான் நினைச்ச மனுஷனை நண்பதை காட்டிலும் கர்த்தர் மேலே நம்பிக்கை வைக்கும் பொழுது கர்த்தர் பெரிய అద్భుతங்களை செய்வார். ఇప్పుడు మనుషుల్ని నమ్మడానికన్నా, మనుషుల మీద మనము వాళ్ళ మీద ఆనుకునేదానికన్నా దేవుడిని ఆనుకోవడం ఎంతో మేలు, ఎంతో గొప్పది. అది ఎప్పుడు నా జీవితంలో నేను అది పాటిస్తూ ఉంటాను. நல்ல ஆரோக்கியத்தை கொடுத்துருக்காரு, நல்ல ஹெல்த்தை கொடுத்துருக்கிறாரு, நல்ல வேலை செய்யும்படியாக கரங்களை கொடுத்துருக்கிறாரு, சபையை நல்லா நடத்தும்படியான ஆரோக்கியமான சபையை கொடுத்துருக்கிறாரு, விசுவாசிகளை கொடுத்துருக்கிறாரு. இதை விட வேற என்ன? உலகத்தில் காண்கிற எல்லாம் அழிந்து போகும். దేవుడు ఎంతో కార్యాలు ఇచ్చి ఉన్నారు. ఒక సంఘాన్ని ఇచ్చి ఆయన సేవ చేయడానికి బలమునిచ్చి నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువగా ఆస్తి ఉండొచ్చు, అయితే మాకిచ్చి ఉండేటువంటి గొప్ప సేవ అన్నిటికన్నా గొప్పది. అనేక కంట్రీகளில் போயிட்டு நாங்கள் ஊழியம் செய்யும்படியா, ஸ்ரீலங்காவில் போய் ஊழியம் செய்தோம், மைசூரில் போய் ஊழியம் செய்தோம், இன்னும் குஜராத்தில் போய் ஊழியம் செய்தோம். அநேக இடங்களுக்கு கர்த்தர் அருமையாக கொண்டு போகிறார். అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను చెప్పడానికి దేవుడు మమ్మల్ని யூஸ் చేస్తున్నారు. எப்பொழுதுமே நாங்கள் என்னன்னாக்கா ஒரு காரியத்தை செய்கிறதுக்கு முன்னாடி நாங்கள் பாஸ்டிங் எடுத்து தான் செய்வோம். அதே போல் ஒவ்வொரு வாட்டி பாஸ்டிங் எடுக்கும்பொழுது அந்த காரியம் உண்மையாகவே நேர்த்தியாக பரிசுத்தமாக ஆரோக்கியமாக நிறைவேறும். ఎప్పుడైతే ఏ ఒక కార్యం మునుపు ఫాస్టింగ్ ఉండి ఉపవాసముతో చేసేటప్పుడు ఆ కార్యము సిద్ధికి వస్తుంది. அதனால் நான் இந்த சின்ன சாட்சியை முடிச்சுக்கொள்கிறேன். என்ன நேரம் இல்லாததுனால எனது சாட்சி பேசணுன்னாக்கா நிறையா இருக்குது. அது இப்போ டைம் இல்லை. இன்னொரு வாட்டி நமக்கு டைம் கிடைக்கும் பொழுது உங்களிடத்தில் பகிர்ந்து கொள்கிறேன். கர்த்தர் உங்களை ఆశీర్వదింపారాగా. నాకు ఇచ్చిన ఈ టైం కొరకు దేవుడికి ధన్యవాదాలు. ఇప్పుడు టైం లేదు, ఇంకెప్పుడైనా ఇంకా కొంచెం వివరంగా నేను అది చెప్తాను. దేవునికి స్తోత్రం. మరి చక్కని సాక్ష్యాన్ని మనతో పంచుకున్నటువంటి అంకుల్కి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అంకుల్ జీవితం అనేది ఒక అబ్రహాం యొక్క లైఫ్ స్టోరీలా కనబడుతుంది. వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటో తెలుసు కదండి. విగ్రహాలు చేసుకుని అమ్ముకునే పరిస్థితి వాళ్ళతో కూడా. సో నిజంగా అలాంటి ఒక విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క సాక్ష్య జీవితాన్ని కలిగి నిజంగా సమస్తాన్ని విడిచిపెట్టి దేవునిలోకి రావడం అనేది నిజంగా చాలా గొప్ప సాక్ష్యము. వారి కోసము, సంఘము కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే డబ్బు కావాలా, దేవుడు కావాలంటే ఈ రోజుల్లో ఏం కోరుకుంటారు చెప్పండి? కోట్లాస్తుంది, అది కావాలా? లేకపోతే నీకు దేవుడు కావాలా అంటే ఏం కోరుకుంటాం? ఇది సంపాదించాలని చాలా కష్టం, దేవుడే ఉందిలే అనుకుంటాం కదండి. కానీ అబ్రహాం అలా కోరుకోలేదు, అలాగే అంకుల్ కూడా అలా కోరుకోలేదు, ఆంటీ కూడా అలా కోరుకోలేదు. వాళ్ళు దేవుణ్ణి కోరుకున్నారు. నిజంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఒక మాట చెప్పారు, ఏది కూడా తక్కువ చేయలేదు. వాళ్ళని బలపరిచారు, ఆశీర్వదించారు. వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటంటే దేవుడే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మన జీవితంలో ఒక సజీవ సాక్ష్యంగా మన హృదయంలో పెట్టుకుని మనం కూడా ఒక రోల్ మోడల్గా వారిని తీసుకోవాలి. ఎందుకంటే ఆంటీ నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఆంటీ గారు ఎంత ఇన్స్పిరేషన్ అంటే తను నిజంగా ఇండియాలో ఒక ఉమెన్ దైవజనరాలు మరి కష్టపడి పరిచర్య చేయడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అలాంటిది ఆంటీ
ఒక హిందూ కుటుంబంలో వచ్చి తను రక్షించబడి కుటుంబాన్ని రక్షించుకుని బిడ్డల్ని పెంచి పోషించి వాళ్ళ ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వచ్చి, అలాగే అంకుల్ లాంటి ఇద్దరు కూడా ఒక సంఘాన్ని ప్రారంభించి సంఘాన్ని నిజంగా దానికోసం అహోరాత్రులు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడతారంటే ఇక్కడికి వచ్చిన నైట్ టైము సంఘంతో మాట్లాడుతూ ఉంటారు, ఆన్లైన్లో జూమ్ ద్వారా వాళ్ళతో కనెక్ట్ అయ్యి మరి అక్కడ కూడా పరిచర్యలు చేస్తూ ఉంటారు. అంత ఆసక్తి, నిజంగా అలాంటి ఆసక్తి కలిగిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ మినిస్ట్రీ అన్నప్పుడు అలాంటి భారము ఆసక్తి కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఆంటీ చూస్తే చాలా ఆసక్తి, చాలా ప్రేమ, చాలా భక్తి. కనుక అలాంటి గొప్ప దైవజనులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఒకసారి గట్టిగా మరి అంకుల్కి ఆంటీకి చప్పట్లు కొడుతూ మరొకసారి మనం ఆహ్వానిద్దాం. సో మిగతా సమయాన్ని నేను ఆంటీకి ఇస్తున్నాను, తప్పకుండా వారు వాక్యం నడిపిస్తారు. వెల్కమ్ ఆంటీ. థ్యాంక్ యూ పాస్టర్, దట్ వాస్ వండర్ఫుల్. చాలా అయితే ఆయన చెప్పలేదేమో, బట్ వీ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. అట్లా విడిచిపెట్టి వచ్చేయడం అప్పుడు ఆ జోష్లో అనుకుంటాము. అయితే దాని తర్వాత చాలా కష్టపడామండి. అంటే నో హౌస్, నథింగ్, ఏమీ లేదు. ఆయన అన్నీ వాళ్ళ ఇంట్లో బాడిగా ఉండేవాళ్ళు మాకన్నా బాగుండేవాళ్ళు, బాడిగా ఉండే వాళ్ళంతా మాకన్నా వాళ్ళు బాగుండేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఆ ఇల్లంతా విడిచిపెట్టి వచ్చి పిల్లలంతా చిన్నవాళ్ళు. అయితే మాత్రం ఆయన చెప్పినట్లు దేవుడు ఒక్కప్పుడు మమ్మల్ని చేయవిడలేదు. ఈ జీవితంలో ఇంతవరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నారు. కొన్నప్పుడైతే చాలా కష్టం అనిపించేది. అందరూ మమ్మల్ని వచ్చి అడుగుతారు, ఎందుకు మీరు విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఏముంది, అక్కడే ఉండొచ్చును కదా, మీరే కదా ఇదంతా, యూ ఎర్న్ దిస్. అంటే ఇదంతా వాళ్ళు ఎర్న్ చేసింది, వీళ్ళంతా బ్రదర్స్గా వేరే వేరే దేశాలకు పోయి ఎర్న్ చేసింది. ఇంత ఎర్నింగ్ అంతా విడిచిపెట్టి ఎందుకు రావాలా? అయితే ఒకటి అది వాళ్ళకే, అదే లోకంకి అది పిచ్చి అనిపిస్తుంది. దే సీ ఇట్ as foolishness, but cross is the power, gospel is the power of God. సో ఈరోజు తిరిగి చూసేటట్లయితే వాళ్ళందరూ ఎవరలా చేశారో, తల్లిదండ్రులు కూడా, కనీసం తల్లిదండ్రులు కూడా ఒక్కసారి కూడా దే నెవర్ ఫెల్ట్ బ్యాడ్. అంత కష్టపడుతున్నా కావాలి, అలానే కావాలి, అంతా ఎక్కడంతా తిరిగి మళ్ళీ మా దగ్గరికే వస్తామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళ దగ్గరికి మేము పోలేదు, కానీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రార్థనకి మా దగ్గర వస్తారు, కానీ మేము వాళ్ళ దగ్గరికి పోకుండా దేవుడు ఇంతవరకు కాపాడినారు. దేవుడికి మహిమ కలుగును గాక. God be the glory, God be the glory. As Pastor said, it is very difficult in India, especially women everywhere. Women, there are different kind of challenges to be in the ministry. చాలా ట్రాలింగ్ జరుగుతుంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఓన్లీ వన్ థింగ్ నేను చెప్పడం అంటే, ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ, నో మ్యాటర్ వాట్, ఎవరు ఏం చేసినా అది ఆపలేరు, ఆగదు. ఇట్ కెన్ నాట్ స్టాప్, ఇట్ విల్ నెవర్ స్టాప్. అది దేవుడు మన పట్ల పెట్టి ఉండే కాలింగ్, అది కాలింగ్లో ఉండే పవర్. ఈరోజు కూడా లెట్స్ టర్న్ టు, I took away Nirosha's Bible. Sister Nirosha, sorry ma. 2 Kings. There are 2 things that the Holy Spirit God was telling me. ఇక్కడ రాకమునుపు 2 కార్యాలను బట్టి యోచన చేస్తూ ఉన్నా. బికాజ్ ఎవ్రీ టైం అది ప్రిపరేషన్ చేయవచ్చు. అంటే ఐ విల్ బీ జస్ట్ ప్రేయింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్ యాజ్ హీ లీడ్స్ మీ. అలా అది నా కాలింగ్ అనుకుంటా, నాకు తెలియలే. బట్ ఎవ్రీ టైమ్ ఐ కమ్, వాట్ ఎవర్ ఐ విల్ బీ థింకింగ్, దట్ విల్ నాట్ బీ ద కేస్. So it will be something else that the Holy Spirit will put in my spirit, and I'll just go ahead and preach that word. So 2 Kings chapter 6 and 2 Kings, రాజులు అంటామా తెలుగులో, 2వ రాజులు 6వ అధ్యాయం. ఒకటి నుంచి చదువుతామా. అందుకే నాకు పాస్టర్ గారు అడిగినప్పుడు కూడా నాకు తెలియ ఏం చెప్పాలనుకున్నా. ఐ హావ్ గాట్ 6లో
మనం చదువుకుంటాము ఫస్ట్ వచనం నుంచి. నాకు ఇంకా ఎంత టైం ఉంది అని తెలియలే. అవునా, సరే. ఫస్ట్ సిక్స్త్ చాప్టర్ 1 నుంచి మనం ఎవరైనా చదువుతామా, లేకపోతే నేనే చదవనా? అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవు. మా స్థలము ఇరుకుగా నున్నది. మా స్థలము. వీళ్ళకి ఇంతదాకా అది ఇరుకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకి అది ఇట్ వాజ్ ఆల్ రైట్, వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే ఎప్పుడు ఇరుకు అనిపించిందో, ఇది ఇరుకు, ఈ ఇరుకు మంచి ఇరుకు. నాతో చెప్తారా? ఇది మంచి ఇరుకు, ఇది మంచి ఇరుకు. కొన్ని ఇరుకులు మంచి కావు. ఇరుకు అంటేనే మంచిది కాదు. అయితే కొన్ని అప్పుడు దేవుడు మన జీవితంలో కొన్ని ఇరుకులని తెచ్చేది మంచిదికి. మంచి ఇరుకు. నాకీ దేవుడు మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. కొన్ని ఇరుకైన సందర్భంలో, ఇరుకు అంటే మనకి ఎవరికి నచ్చదుగా. నోబడి లైక్స్. In English, how it goes? The company of prophets said to Elisha, look, the place where we meet with you is too small. The place where we meet with you. They were meeting, a regular meeting jarugutundi. Eppudu adi, there was always, they were meeting in a very, they were not occasionally. Occasionally meeting is different. They were meeting every time. Every time everybody were meeting with this prophet. They had a meeting with the prophet. They had something to do with the meeting. Always they were meeting. So అటువంటి సమయంలో దాంట్లో ఒక ఇరుకు వచ్చింది. ఏం ఇరుకు అంటే స్థలము. సో వాట్ హ్యాపెండ్? ఆబ్వియస్లీ వీళ్ళేమయ్యారు? దే బికేమ్ మోర్. సో ఇప్పుడు చెప్పండి, అది మంచి ఇరుక, చెడ్డ ఇరుక? కొన్ని సందర్భంలో మనకు అనిపిస్తుంది, ఎందుకప్పా ఈ ఇరుకు లేకుండా విశాలము రాదు. If you want a bigger thing, there will be sometimes when things will narrow down. Things will become narrow. Things will become very English lo chadutama. Let's look, the place where we meet with you is too small. It suddenly became small. When they came, it was not small. It was all okay. But suddenly something became small. Something became the very place. They were convenient. They were comfortable. Everything looked beautiful. It was all free. But suddenly they find that we are too many for this small place. ఇరుకు వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. విశాలముకి మున్పు వచ్చేది ఇరుకు లేకపోతే they would have been comfortable where they are. They wouldn't have even thought of going ahead, going forward. If you have to go forward, in my life I have seen many times, ఎప్పుడెల్లా ఈ ఇరుకులు వచ్చిందో అప్పుడెల్లా దేవుడు ఒక విశాలముకు, వేరే ఒక స్థాయికి మనల్ని తీసుకెళ్తున్నారు అనేది దేవుడు వాక్యములను బట్టి, దేవుడు ఒక సంకల్పమును బట్టి తెలుసుకున్న ఒక కార్యము. సో డోంట్ ఎవర్ ఇరుకు వచ్చిందని మనం ఏమవ్వకూడదు. వీ షుడ్ నాట్ ఫీల్, మనం దాని గురించి కష్టపడకూడదు, లేకపోతే మర్మరింగ్ చేయకూడదు. దానికి మర్మరింగ్ ఏమంటారు? గుణుగుట్టకూడదు, సనుగుట్టకూడదు. కన్నడದಲ್ಲಿ గుణుగుట్టోదు అంటారు. అందుకని కన్నడ తెలుగు ఒకటిగా ఉంటుంది. సనుగుట్టకూడదు. అయితే ఇమీడియట్గా వీళ్ళకి వచ్చి ఉండొచ్చు, బికాజ్ ఇరుకైపోయింది కాబట్టి. ఇప్పుడు ఈజీగా పోయి రావడం, ఇప్పుడు ఏమైంది? ఒక ఇరుకు వచ్చింది. నాకు ఆశ్చర్యం ఏమంటే, ఇక్కడ ఎందుకు దేవుడు ఈ వాక్యం ఈరోజు మనకి చదివిస్తున్నారో నాకు తెలియదు. అయితే నేను చెప్తున్నాను ఆత్మ ద్వారా, ఈ ఇరుకు మంచిది, ఈ స్థలము మంచిది. నువ్వు పోయి రావడము చోట ఇరుకు పడాలి, నిన్ను ప్రార్థించాలి. అప్పుడు ఏమైంది? ఇరుకు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఇరుకు వచ్చినప్పుడు దేవుడు ఒక ఆలోచనని ఇస్తారు. ఇరుకు వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ డైమెన్షన్, దట్ మీన్స్ గాడ్ ఈస్ టేకింగ్ యూ టు ఎ డిఫరెంట్ డైమెన్షన్. దట్ మీన్స్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ బిగ్గర్. That means God has got a different plan for you. When that comfort zone, when everything is in a comfort zone, we don't think much. We don't give much thought to things that has to happen.
మనం దానిలోనే అలా కంఫర్ట్ అయిపోతాం, దానిలోనే మనం అట్లా ఈజీ అయిపోతుంది. బట్ అప్పుడప్పుడు గాడ్ సెన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇరుకులు. అప్పుడప్పుడు నాకు చాలా నేను విశ్వాసుల జీవితంలో నేర్చుకున్న ఒక పెద్ద పాఠము, ఆ కంఫర్ట్ జోన్ని దేవుడు చేంజ్ చేస్తే అది మంచిది. ఏమంటే దెన్ వెన్ దర్ కంఫర్ట్ జోన్ వాస్ చేంజ్డ్, అన్ని బాగా వచ్చిపోయి బాగా ఉన్న వీళ్ళకి ఇది వచ్చి దిస్ చేంజ్ వాజ్ నాట్ ఈజీ. చేంజ్ ఈజ్ నెవర్ ఈజీ. చేంజ్ ఆల్వేస్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీ. సో మున్పులాగా వాళ్ళు దే వాంటెడ్ టు బి కంఫర్టబుల్, అల్లే పోయేది వచ్చేది అలా ఉండవలా అనుకున్నప్పటికీ వాళ్ళ వల్ల అది కాలే. సో దే థాట్ ఇమీడియట్లీ దే హ్యాడ్ అ ప్లాన్. ఇరుకు వచ్చినప్పుడు ఒక ప్లాన్ కోసం మనం దేవుడు పాదంలో కనిపెట్టుకోవాలి. గాడ్ విల్ షో ఎ డిఫరెంట్, హీ విల్ గివ్ ఎ డిఫరెంట్ ఐడియా. కంఫర్ట్ జోన్, ఇరుకు, విశాలం. అప్పుడు విశాలంకి పోవాలంటే దేవుడు మనకి ఒక ఆలోచన, వీళ్ళకి ఆలోచన వచ్చింది, వీళ్ళకి ఒక మంచి గొప్ప ఒక ఆలోచన తప్పక వచ్చింది. దానిలో ఏం ఆలోచన చూడండి. మనం సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏం చేసినాడు అతడు? దానిని ఇంకొకసారి చదువుతామా? సారీ. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి, లేకపోతే వీళ్ళు పోయేవారు కాదండి, లేకపోతే వీళ్ళు ఇలాంటి పనులంతా చేయవాళ్ళు కాలేదండి. కొంచెంలో దేవుడు మనల్ని ఛాలెంజ్ చేస్తారు. నా కోసం నువ్వు నిలవబడతావా? నా కోసం ఇంకా ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఇంకా గొప్పగా కార్యాలు చేయడానికి నా ప్రణాళిక నీ పైన ఉంది, నువ్వు చేస్తావా అని ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీళ్ళకు ఆలోచనకి వీళ్ళకి వచ్చింది. లేకపోతే నేను చెప్తాను, వీ విల్ జస్ట్ రిమైన్ హౌ వీ ఆర్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ వీ టేక్ అప్ ఛాలెంజెస్. టుడే ఐ ఛాలెంజెస్ ఇన్ జీసస్ నేమ్. ఆర్ యూ ప్రిపేర్డ్ టు మేక్ ఇట్ బిగ్? Are you prepared? This is a challenging. This is a challenge that comes with our walk in God. అప్పుడు తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని ఏం చేస్తాం? ఇంకొక నివాసము. ఇది ఇరుకైంది, ఇదంతా బాగా పెరిగింది, బాగా జరుగుతుంది, దీంట్లోనే చాలు, ఇది నాకు చాలు, ఇది నాకే బాగా ఉంది అని ఉండిపోక ఇంకా పెరుగు. This is God's always wants us to increase. God's plan for us is always to increase. God's kingdom keeps on increasing. It can never stop. It will never stop. కొందరైతే because lot of changes were happening politically in India. అప్పుడు అందరికీ ఒక భయం వేసింది. అన్ని సేవకులకు, నేను మాట్లాడిన వాళ్ళందరికీ ఒక భయం వేసింది. అయ్యో ఇంకెట్లరా, ఇంకా ఏమవును, ఇంకా మనం ఇది సేవ చేయగలుగుతామా, అంతా వచ్చి ఏమైనా అయిపోనా, ఇలాంతా మాట్లాడేటప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వాక్యమును ద్వారా మాట్లాడి, గాడ్ సెడ్, వీఆర్ టాకింగ్ ఇన్ పాస్టర్స్ ఒక మీటింగ్ ఉండింది. ఆ మీటింగ్లో మాట్లాడేటప్పుడు గాడ్ సెడ్ హిస్ వర్క్ కెన్ నాట్ స్టాప్. ఆయన వర్క్ ఒక్కప్పటికి, నేను చెప్తాను, ఇంత ఇరుకులో ఉన్నప్పుడు ఎక్కువగా రక్షింపబడింది ఆ ఇరుకులోని. ఆ ఇరుకైన ఆ సమయంలో పీపుల్ గాట్ సేవ్డ్ more miracles were happening. The more the problem, the more the grace. The more the problem, the more the grace. ఇది మనకుండేటువంటి ఒక డిఫరెంట్ అయిన ఒక డైమెన్షన్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అప్పుడు వీళ్ళు ఏం చేసినారు? దే సెడ్ లెట్స్ గో హెడ్ విత్ దిస్ ప్లాన్. ఐ డోంట్ నో హూ, దే ఆల్ మస్ట్ హ్యావ్ ప్లాన్డ్. But Elisha didn't know this plan, but everybody made a plan. But they included Elisha. That is the beauty. You should include the person that has brought you this far. ఇరుకులో ఏం చేసినారు? ఎలీషా was మీరు చూడండి, వీళ్ళందరూ వెళ్ళి ఎవరితో చెప్పినారు? They went and told Elisha, you include. It's always good to include men and women of God. Ask their suggestion. వీళ్ళు పోయి సజెషన్ అడిగినారు. కొన్ని టైంలో సజెషన్ అడగడానికి అవర్ ఈగో విల్ నాట్ అలో. వీ థింక్ వీ నో, వై షుడ్ ఐ ఆస్క్? బట్ ఐ ఫీల్
Even now, I always take suggestions from people. I don't hesitate from taking suggestions from people, from godly people. Whether they are young or older than me, I don't, adi naki avasaram ledu. Aithe take suggestions. Even they are going to do the thing. It's there, they are going to cut the tree. Elisha is not going to do anything. He is not going to help them in cutting the tree. ఆయన వచ్చి ఆయనకు సహాయం చేయలేదు. But still they wanted his suggestion, his opinion. ఇరుకులో ఉండేటప్పుడు దేవుడు ఆలోచన ప్రాముఖ్యంగా మనకి కావాలా. We need the suggestion of godly men. We need their input. We need their prayer. We need, sometimes it's very hard to take. I am able to do. I have the capacity to do. They had the capacity. కొన్నప్పుడు కెపాసిటీ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే we don't want to budge. We don't want to ask. They may look very, very ordinary, but the suggestions that they give will be powerful. They may look very ordinary. That doesn't matter. In the kingdom of God, most of the godly people always looked very, 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 very small. They never looked big, but they had the anointing to say the right thing at the right time. ఇప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇంకొక పాయింట్ గమనించాలి. టేక్ సజెషన్స్. Be humble enough to take suggestions. Ask. That's what these people did. They asked. They went to the man of God. They went and they said, if it is your will. అలాంటి చెప్పవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఎలా చెప్పారో చూడండి. నేను టైం అయిపోతుందేమో, ఐఎమ్ నాట్ కాన్షియస్. జస్ట్ నాకు కొంచెం ఆ ఫ్లోలో పోతే నాకు సమ్టైమ్స్ ఐ బికమ్ వెరీ, ఎవరో నేను తమిళ్లో చెప్తాను, మైక్ ఇస్తే మైకం వచ్చే వరకు మైకం వచ్చి వాళ్ళు పడిపోతారు, నేను పడిపోను. అందుకు నుంచి మీరు దయచేసి కొంచెం నాకు ఇది ఇస్తూ ఉండండి. ఓకే, సో ఏం చూడండి 2వ వచనంలో, నీ సెలవైతే మేము యోర్దాను నదికి, మీ సెలవైతే తండ్రి, ఈ కార్యము, ఈ జాబు, ఈ నేను చేసే పని, ఇది సాధారణమైన విషయం. అయితే మీరు సెలవిస్తే, మీ సెలవైతే మేము వెళ్తాం, మీ సెలవైతే మేము చేస్తాం. ఇది చెప్పడానికి మనకి we need that humility. We need that kind of a humble spirit to submit. Submission లేకపోతే you will never get into what God has destined for us. మనకు వచ్చి ఆ డెస్టినీకి పోవాలంటే that's one big thing, that is submission. God has always taught me to submit to certain, not everybody. We are not called to submit. అందరికీ మనం లోబడాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అయితే కొన్ని సందర్భాల్లో submission brings about great power of God in our lives. ఆ సజెషన్ చూడండి, ఆయన చెప్పినప్పుడు ఆయన దానికి ఏం చెప్పలే. I think Elisha just was waiting. వీళ్ళకి ఇంకా కొంచెం ఇరుకు రాని, వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చే తప్పక వస్తారు. హీ వాజ్ వెయిటింగ్. జస్ట్ థింక్, ఎలీషాకు చెప్పకుండా వాళ్ళు పోయి ఉంటే ఏమయ్యేది మనం చదువుకుంటాం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి, చూడండి ఏమన్నారండి, దయచేసి. ఐ రియలీ థింక్ సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ who God has placed in our lives. మన జీవితంలో దేవుడు పెట్టి ఉండే ఒక్కొక్కరిని గురించి we have to value them. They knew the value who God had placed in them. వాళ్ళ జీవితంలో దేవుడు పెట్టినటువంటి ఆ ఒక మనుషుడు యొక్క విలువ వాళ్ళు తెలుసుకున్నారు. God is asking us to know the value of God's people that he has put in your life, in my life. We have to value it. దాంట్లో అందరూ చెప్పినారు. అయితే ఈ ఒక్కడు మాత్రము, ఐ థింక్ హీ వాజ్ ద వన్ హూ వాజ్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్. అదే ఆయన వచ్చి ఏం చెప్పిన మీకి దట్ తెలుగులో చాలా బాగుంది. అయితే
అది చదవండి. నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని అతడు ఆ. కోరగా అతడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని హీఈస్ విల్లింగ్. కొన్నప్పుడు మనకు అనిపిస్తుంది మనం పిలిచి రారేమో, మనం అడిగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో. ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్, దే నో దట్ దే హ్యావ్ టు ట్రావెల్. దే ఆర్ కాల్డ్ ఫర్ దట్. They have been appointed for that. Appudu they wanted, they knew the value of this man of God. Sometimes God places different people in our lives. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఆ వాల్యూ, విలువ మనము పట్టుకోవాలి, విలువ మనం తెలుసుకోవాలి. విలువ మనకు తెలిసినప్పుడు it becomes a different dimension. It will take you to the right place. ఒకవేళ వీళ్ళు పిలువకపోతే నేను అనుకుంటా, if they wouldn't have called him, later on what happened wouldn't have happened. Later on they wouldn't have seen, they would have come halfway. వీళ్ళ సగంలో ఏమైపోతా వచ్చేస్తూ ఉంటారేమో. It would have cut short their destiny. It would have cut short their plan. If we don't want to cut short God's plan, we should pay attention and we should value God-given people in our lives. It might be our husband, sometimes it will be our wives, it may be our children, it may be our God-given servants, it might be somebody. వాళ్ళ విలువ మనకి దేవుడు మన జీవితంలో he will use them like a powerful instrument. ఆ విలువ చూడండి. అలా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పినారు? ఎస్, ఐ విల్ కమ్. ఆ విలువ తెలిసి అడిగినప్పుడు హీ న్యూ. ఎలీషా వాజ్ డబుల్లీ అనాయింటెడ్ అండి. ఎంత గొప్ప మనిషి అయినా, బట్ హీ వాజ్ మోర్ దెన్ విల్లింగ్ టు కమ్ బికాస్ హీ న్యూ దిస్ ఈస్ హిస్ అసైన్మెంట్. బోత్ అసైన్మెంట్స్ వర్ మెట్. ఈ ఒక అద్భుతం జరగకపోతే ఈ చోట్ల ఇది వచ్చి ఉండదు. దిస్ అసైన్మెంట్ వాస్ ఫర్ బోత్. ఐ డోంట్ నో ఫర్ సంబడి. ఈ అసైన్మెంట్ ఇద్దరికి, ఎలీషాకి అసైన్మెంట్, ఎవరికి ఇరుకు నుంచి బయటపడడానికి ఇద్దరికి అసైన్మెంట్. దిస్ ఈజ్ అన్ అసైన్మెంట్ ఫర్ బోత్. ఆమేన్. దిస్ ఈజ్ అన్ అసైన్మెంట్ ఫర్ బోత్. నాకు ఒకరికి మాత్రం అసైన్మెంట్కి ఏమంటాము? పని. కరెక్ట్గా కొన్ని పదాలు అట్లా ఫిక్స్ అవ్వదు. అసైన్మెంట్ అంటే నియమింపబడడం. బ్యూటిఫుల్ మా తెలుగులో ఎంత బాగుంది వాక్. నియమింపబడడం. ఇద్దరికీ ఈ నియమనం ఉంది. ఇద్దరికీ ఈ నియమనం. బోత్. వెళ్ళకపోతే ఎలీషా ఒక అసైన్మెంట్ జరిగేది కాదు. వాళ్ళ అసైన్మెంటు ఏమై ఉన్నాం? హాఫ్ వే త్రూ వచ్చి ఉన్నాం. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ పీపుల్ విత్ సేమ్ అసైన్మెంట్స్ కమ్ టుగెదర్, సేమ్ విజన్ కమ్ టుగెదర్, టు బీ ఇన్ ద సేమ్ పేజ్. అలా అంటాం కదా మన ఇంగ్లీష్లో. హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి ఆన్ ద సేమ్ పేజ్ వెన్ ఇట్ కమ్స్ టు మినిస్ట్రీ. వీ నో అబౌట్ అనన్యా అండ్ సఫేరా. వాట్ వాజ్ దేర్ మిస్టేక్? నథింగ్ వాజ్ దేర్ మిస్టేక్. వాళ్ళది డబ్బు, వాళ్ళది అన్నీ. యాక్ట్స్ చాప్టర్ 5లో అన్నీ వాళ్ళది. వన్ మిస్టేక్, దే వర్ నాట్ ఇన్ ద సేమ్ పేజ్. Both of them were not on the same page. Today, the Holy Spirit God is asking one thing from us. Be in the same page. And you will see God doing great things through you. Sometimes the enemy will not allow us to be in the same page. Assignment వచ్చేటప్పుడు he will never allow the family to be on the same page. ఒకరు చెప్తారు, ఇంకొకరు చెప్తారు. So both of them don't have the same oneness. ఎనిమికి బాగా తెలుసు oneness ఎక్కడ చెడిపితే the assignment, the destiny itself can change. But I thank God, sometimes ఇరుకు వచ్చినప్పుడు సేమ్ పేజ్లో వచ్చేస్తే everything will fall in place. Today I am prophetically declaring that same page, everybody in Jesus name, దేవుడు ఒక ప్రణాళికను బట్టి they will be on the same page. చెప్తాం, God enable us to be on the same page as a family, as a couple, as a church. It's so important to be on the same page. ఎంత ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఇద్దరికి అనే అసైన్మెంట్ ఉంది. వీ మే థింక్ నాకు మాత్రం అసైన్మెంట్ కాదు, ఇద్దరికి ఉంది అసైన్మెంట్. ఇది నేను పాస్టర్ గారు అసైన్మెంట్లో లేకపోతే ఈ సేవ చేయలేం. బట్ sometimes God has to bring that kind of a narrow situations where it demands same page.
పక్కలో చెప్తామా సేమ్ పేజ్. సేమ్ పేజ్ వెరీ ఇంపార్టెంట్. One may have greater wisdom, but it's okay. Being on the same page matters. So idru okay same page ki Holy Spirit God will bring them in the same page in Jesus name. Today I am praying and prophetically releasing that this church will be on the same page in Jesus name. Same vision, same destiny in Jesus name. Hallelujah. 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 Glorious destiny will happen when we are in that same page. We have to pray. We have to do it consciously. అది మనం డిలిజెంట్గా చేయవాలా. క్యాజువల్గా సేమ్ పేజ్లో వచ్చేయం, క్యాజువల్గా రాదండి. ఇది ఇక్కడ ఒక కార్యం జరిగింది, మాట్లాడి he had to bring him in the same page. You see why he did that? He had to take it. It needs the Spirit of God. It needs the Holy Spirit of God to teach us to be on the same page. And we have to be, as a family, I'm telling as a family, if you are on the same page, you can do wonders in the kingdom of God. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనన్య సపారేకి వచ్చింది ఆ ఏరు ఫేరు. దే వర్ నాట్ both were having different, they were not in the same page with others. Chudandi avutla he said, I will come because I know I have an assignment. Chaptama, I have an assignment. I have an assignment, a definite assignment. This miracle is recorded because Elisha obliged to the assignment. Obliged. Sometimes, I don't know, this is how God gives me the words. Obliging. మనం అందరూ చెప్తామా, I will oblige. I will oblige. Obliging is so important. I will oblige because sometimes our thoughts will not allow us to oblige. Or somebody we would get influenced and we forget to oblige. It might have thought, it was not necessary for Elisha to oblige. ఆయనకి అది అవసరం లేదు oblige చేయడానికి. But he still obliged. Somebody, God is saying, still you oblige. Maybe it is not your job. Maybe it is not, నీకు అది అనవసరంగా ఉండవచ్చు. అయ్యో what am I going to do? What is there for me to do? అలా అనవద్దు. God will honor when you oblige. Your obligations, God will honor it. I think Elijah was also honored here. Elisha was also honored. When you oblige, definitely honor is coming your way. Definitely, not everything is recorded. Not everything could be recorded. But what is recorded, Elisha, తెలుగులో ఏమంటారు? ఎలీషా అండ్ ఎలియా did 7 miracles, but he did 14 miracles. Elisha, ఈ ఒక మిరాకిల్ డబుల్, అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, ఇట్ వాస్ డబుల్ ద మిరాకిల్. కరెక్ట్గా లాస్ట్లో ఆ బోన్ నుంచి లేసింది. సో ఎవ్రీథింగ్ వాస్ 14 times. If you would have missed, what would have happened if you had not obliged? అది 13గా అయిపోయి ఉన్నాం. You see, ఆ డబుల్ అనేది తగ్గిపోయి ఉన్నాం. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ సే, సమ్టైమ్స్ మనకి ఇరుకో ఉన్నప్పుడు, మనకి కష్టంగా ఉన్నప్పుడు, మనకి అది ఇదిగా ఏమైనా సరే, మేక్ ఇట్ ఎ పాయింట్ టు ఒబ్లైజ్ ఇన్ జీసస్ నేమ్ టుడే. ఇఫ్ Elisha wouldn't have obliged, I always get confused with Elijah and Elisha. I should not be. Elisha, if he had not obliged, sometimes it's very challenging for him. He was already old person. Already he was not keeping quiet. ఆయన ఏం ఊరికే ఉండే మనిషి కాదు. అయితే కూడా in midst of all don't give anything as an excuse. Sometimes I will say, God doesn't buy our excuses. He never buys our excuses. I can say 1,000 excuses. Everybody has got some excuse. But we will miss on our destiny if you keep on excusing. In the kingdom of God, I will tell you, there is no excuse. అయ్యో నాకు కాలేదు, కుదరలేదు అంటే God will say, I will strengthen you. నీకుండే కొంచెం బలంతో పో. What will you say? నీకు కొంచెం బలం ఉందా? Come on, get up. That's what the Holy Spirit God is. కొంచెం బలం ఉంది తండ్రి, కొంచెం జ్ఞానం ఉంది, చాలు.
It's not about your strength. It's not about your knowledge. It's not about your wisdom. It's about me. It's about me. There is no excuses in the kingdom of God. పక్కలో చెప్తామా? No excuses. No excuses. Thank you, Holy Spirit. Sometimes excuses will never allow us to meet God's calling in our lives. చూడండి, ఈయన వెళ్ళి నాకు ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇఫ్ హీ హ్యాడ్ నాట్ గాన్, he would have missed out a very big assignment. Who? Elisha himself would have missed out. What God has in store for you, at that time he never knew. ఆయనకి అది తెలియదు. మనకి అన్నీ తెలియాలని అవసరం లేదు. Sometimes we want to know everything before we step into. Everything we want perfect. అప్పుడే నేను వస్తా, అప్పుడే నేను చేస్తా, అప్పుడే నేను ఉంటా అని చెప్పడం కాదు. ఏది లేకపోయినా నా అసైన్మెంట్ నాకు ముఖ్యం, నా కాలింగ్ నాకు ముఖ్యం. ఏ ఎక్స్క్యూజ్ లేకుండా నేను మిమ్మల్ని నమ్మి విశ్వాసంతో నేను కాల్ పెడతా తండ్రి, విశ్వాసంతో నేను దిగుతా తండ్రి. కొందరికైతే అన్నీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు చేస్తారు. బట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఏది కరెక్ట్ అయినాను మనం చేస్తూ ఉంటాం, ఏది మనకి సరిపోయినాను మనం ఏం చేస్తుంటాం, పోతూనే ఉంటాం. ఏది సరిపోదు. అవాళ ద ప్రాబ్లమ్స్ విల్ బి మోర్ దట్ డే. దట్ డే ఇట్ విల్ బి, ఎప్పుడూ లేని వాళ్ళు అప్పుడు వచ్చి ఉంటారు, ఎప్పుడూ లేని ప్రాబ్లం అప్పుడు వస్తుంది, ఎప్పుడూ లేనిది అప్పుడు వస్తుంది. బట్ స్టిల్ దాన్ని అంతా పడదోసి ముందరికి వెళ్ళేవాళ్ళే, దే విల్ రీచ్ దర్ గోల్ అండ్ డెస్టినీ ఇన్ జీసస్ నేమ్. సో హీ జస్ట్ కాట్ అప్ అండ్ లెఫ్ట్ విత్ దెమ్. ఇంకొక 10 నిమిషాలు ఉందా? ఓకే, దెన్ నెక్స్ట్ వర్స్. వారితో కూడా పోయాను. వారి యోర్దానుకు వచ్చి మానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. గొడ్డలి ఊడి ఎక్కడ పడిందండి? నీటిలో. గొడ్డలి ఊడిపోయింది. నేను కొన్ని అది ఊడిపోవడం సమ్టైమ్స్ నాకు బాధగా ఉంటుంది. సంథింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, బట్ దెన్ గాడ్ విల్ సే, కొన్ని సమయంలో ఊడిపోయింది, మళ్ళీ ఎత్తేకి మనతో దేవుడు ఉన్నారండి. ఊడిపోయింది. ఇట్ వాజ్ అట్ దట్ పాయింట్. ఎలా ఉండి వచ్చు ఆయనకి? ఊడి ఏమైందంట, నీళ్ళలో జారిపోయింది. అయ్యో నాకు ఇది నేను పట్టుకుంటామో దాన్ని, వాడు ఎంత బలంగా, అది ఏమి హీ హ్యాడ్ బారోడ్ ఇట్, తనది కూడా కాదండి అది. అది ఏమి ఆయన ఏం చేసింది, తెలుగులో ఎలా వస్తుంది? ఎరువు తెచ్చుకొని. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఐ నెవర్ హియర్ ఐ కేమ్ అండ్ గాడ్ గేవ్. అందుకే నేను లేకపోతే ఒకసారి తెలుగులో చదివేసి ఇక్కడ వచ్చి ఉంటానేమో. గాడ్ పుట్స్ మీ ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ దట్స్ వై ఇట్ ద sermon I give sometimes ministers to me. So many times it has ministered to me. ఎన్నో షార్ట్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు గాడ్ హ్యాస్ మినిస్టర్డ్ టు మీ రైట్ టైమ్ ఫ్రమ్ ద సర్మన్స్ దట్ గాడ్ స్పోక్ త్రూ మీ. అలాంటి సర్మన్ ఇది అనుకుంటా. సో ఐ నెవర్ రెడ్. అందుకు ఎరువు తీసుకొని, ఇది ఎరువు తీయబడింది. దిస్ ఈజ్ నాట్, ఐఎమ్ టెలింగ్ యూ, అవర్ లైఫ్స్ ఈజ్ ఆల్ బారోడ్ ప్లేస్. దట్స్ వై వీ హ్యావ్ టు వర్క్ ఇన్ అ ఫాస్ట్ ఫేస్. మనం బారోడ్ టైంలో ఉన్నాము. We don't have all the life in all, we don't have lots of time. Ee season, Kairos movement. I don't know, some of us may be in the Kairos movement. We should not let go of the Kairos movement. Chronos and Kairos. God is teaching me a lot about Kairos and Chronos. I personally feel lot of Kairos movement I might have missed in my life. I don't want any of you to miss that Kairos moment. Kairos ante God's time. Chronos అంటే మనం ఇప్పుడు ఈ టైం, దిస్ వాట్ ఈస్ ద టైం, మనం ఇప్పుడు ఆ టైంలో ఉండేది రెగ్యులర్ న్యాచురల్ టైం. బట్ కైరోస్ మూమెంట్, ఆ ఊడిపోవడం కూడా కైరోస్ మూమెంట్ అండి. ఇఫ్ నాట్, అది ఊడిపోకపోతే ఏది జరిగేది కాదు. ఎలీషాకి అసలు ఏం అసైన్మెంట్ ఉండేది కాదు. ఈ ఒక భాగము మనం ఇక్కడ కనబడేది కాదు. ఈరోజు దాన్ని మనం ఎన్నో, ఆఫ్టర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వీ విల్ నాట్ బీ స్పీకింగ్ అబౌట్ దిస్ బికాస్ ఆఫ్ దట్ వన్ మూమెంట్. అది ఊడిపోయి ఏమైంది, హీ వాజ్ ఫుల్లీ బిజీ. కొట్టేస్తున్నాడు ఆయనేమో, కరెక్ట్గా నేను చేసేదంతా సరి అని ఆయన చేస్తూనే ఉన్నాడు. బట్ సడన్లీ వాట్ హ్యాపెండ్, అది చదువుతామా? ఒక దూలము నరుకుచున్నప్పుడు గొడ్లు ఊడి నీటిలో పడిపోగా. ఒక్క దూలం
అన్నీ కాదు, వేరంతా బాగా జరిగింది. ఒక్కటి ఉంటుంది, ఏదో ఒకటి, ఒక స్టబ్బన్ థింగ్ ఉంటుంది, ఒక స్టబ్బన్ కేసు ఉంటుంది. బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ థింగ్, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ సంథింగ్ దట్ ఈజ్ ఈ నెగిటివ్. మనకి నెగిటివ్ థింగ్స్ బాగా బాగా చెప్పుకోనికి తెలుసు. అయితే పాజిటివ్ థింగ్స్ మనం ఏం చేయము, చెప్పుకోము. వి నో ది నెగిటివ్ ఎప్పుడు అంతే కదా. నెగిటివ్ థింగ్స్ విల్ బి లుక్ బిగ్గర్, ఇట్ లుక్ బ్రైటర్. దాన్ని చెప్పుకోవడం మనకి విల్ టేక్ అవర్స్ టుగెదర్ ఇన్ థింకింగ్ అబౌట్ ద నెగిటివ్ థింగ్స్, బట్ విల్ నెవర్ థింక్ ద గుడ్ థింగ్స్ దట్ ద లార్డ్ హ్యాస్ డన్ అండ్ ద లార్డ్ ఈస్ డూయింగ్ అండ్ ద లార్డ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. టుడే స్టాప్ టాకింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ నెగిటివ్, బికాస్ the more we talk, the enemy is very, very capable of blowing out of proportion antar kada. He will blow out of proportion negative things. Today the Holy Spirit God is telling, whatever the negative thing is there, sometimes don't even consider that as a negative thing. After reading the whole thing, will you say that is a negative thing? Will you say? No, it is the most important thing. That negative thing became the most important thing for somebody here. That negative thing, that thing that is looking like a weak thing, is the most precious thing. That adida manaku oka sakshyamuga maarapotundi. After the story, దీని ఒక హెడ్డింగ్ ఎలా ఉంది, శీర్షిక ఎట్లా ఉంది, an axe head fallen, ఇంగ్లీష్లో అలా ఉంది, గొడ్డలి కింద పడిన కథ. That is the story. Because we are in the middle of the story, we don't know the end of the story. Sometimes some negative things can come maybe in our lives, but today God is asking, don't see it as negative anymore. See the end of the story. The end of the story. Chaptama, end of the story. That negative thing is the very thing that is going to become a testimony in the eyes of God. That is how God can change the bad into good. ఎట్లా ఆ సన్నివేశాన్ని అట్లా మార్చేస్తారు దేవుడు. ఒక క్షణానికి వాడికి అనిపించింది, అయ్యో పోయిందిరా బాబు, ఇంత కష్టపడి వాడి దగ్గర నుంచి ఎరువు తీసింది ఏమైంది, మై గాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలా అనిపిస్తుంది మనకి కొన్ని టైంలో. వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ రియలీ హ్యాపెనింగ్. నేనేమి ఆ ఇరుకుని మార్చడానికి నేను వీళ్ళతో పాటు వచ్చి, దీనికి రావడానికి నేను ఎరువు తీసుకొని వచ్చి, ఇలా ఇప్పుడు ఇది ఊడిపోవడం ఏంటి, ఇది ఇట్లా అవ్వడం ఏంటి, why this has to happen? I'm telling you, if this hadn't happened, ఇది జరగకపోతే స్టోరీలో ట్విస్ట్ ఉండదు. God is very, very super in some twists he will give. కొంచెం ట్విస్ట్ స్టోరీలో దేవుడు ఒక ట్విస్ట్ తెచ్చారండి. ఇది ట్విస్ట్ దానే. ఎవ్రీ ట్విస్ట్ అండ్ టర్న్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ అవర్ డెస్టినీ, ఈస్ ఫర్ ద డెస్టినీ దట్ హీ హ్యాస్ ప్లాన్డ్. వీళ్ళు ప్లాన్ చేసింది కాదు, వీళ్ళు పోతామని ప్లాన్ చేసి ఎరువు తీసుకునేటప్పుడు వాడు జాగ్రత్తగానే తెచ్చుకున్నాడు, జాగ్రత్తగానే దాన్ని పట్టుకున్నాడు, అందరి వల్ల వాడు జాగ్రత్తగానే దాన్ని వాడాడు. అయితే అది ఊడి పడిందంట. ఊడి పడినప్పుడు ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. ఎక్కడ పడినని అడిగాను. ఎక్కడ ఇదేంటి ఆస్ లైక్ ఎ ప్రాబ్లంగా అడగలే, ఎక్కడ పడింది. ఈ వాజ్ వెరీ, ఆయన ఎలా అడిగి ఉండొచ్చు, వీడు ఎలా చెప్పి ఉండొచ్చు. హీ వాజ్ ఫుల్లీ ఎట్లా వీడు భయము. ఒకటేమో ఇది ఎరువుకు తీయబడింది, ఒకటేమో ఇది ఇట్స్ నాట్ హిస్, ఫస్ట్ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ హిస్ అండ్ ఇట్ ఇస్ ఫాలెన్. ఎక్కడైనా అది ఇనుము కింద పడితే తేలుతుందా? తేలదు. హీ నోస్ ఫర్ షూర్ దీన్ని మనం బయటకు తేలేము, ఇది దీనిది కథ అయిపోయింది, ఇంకా ఏమైనాను ఈ ఇనుము తేలదు, ఈ డింట్ వన్ గో దర్. అంతవరకు ఆయన ఆలోచింపలేదు. హీ వెంట్ విత్ ఆయన ఎలీషాతో చెప్పేటప్పుడు ఎలా చెప్పి ఉంటాడో, ఫుల్ ఆఫ్ పానిక్, ఫుల్ ఆఫ్ పెయిన్, ఫుల్ ఆఫ్ యాంగ్విష్. బట్ మ్యాన్ ఆఫ్ గాడ్ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ సింప్లీ, ఎక్కడ పడింది? ఎలా ఉంటుందండి కొందరు రియాక్షన్, ఏడ్చుకొని అట్లే పోయి చెప్తే వాళ్ళు అవునా ఎలా ఉంటుంది? మనమేం ఎదురు చూస్తామంటే మనం దేవుడి దగ్గర కూడా అలానే, దేవుడా నేను ఇంత ఐఎమ్ జస్ట్ కాలింగ్ అండ్ క్రయింగ్, మీరేమో మౌనంగా ఉన్నారండి. సమ్టైమ్స్ అనిపిస్తుంది, ఐ డోంట్ నో, సమ్టైమ్స్ ఇట్ రియల్లీ ఇట్ థింగ్స్ ఇలా ఐఎమ్ జస్ట్ షౌటింగ్, కాంట్ యు సీ గాడ్?
ఏమి ఇలా ఉత్తరం ఇవ్వకుండా మీరు ఇలా ఉన్నారని ఉండడం ఏమిటి? గాడ్ విల్ సే yes I know, నువ్వు ఊడిపోతుంది నాకు ముందరనే తెలుసు. ఆమేన్. ఇది ఇలా జరుగుతుంది. నథింగ్ టేక్స్ గాడ్ బై సర్ప్రైజ్. నథింగ్ ఇన్ అవర్ లైఫ్ టేక్స్ గాడ్ బై సర్ప్రైజ్. సో వాట్ హ్యాపెండ్, ఐ పర్సనలీ ఫీల్ ఎలీషా అక్కడ ఆయన ఒబ్లైజ్ చేసేటప్పుడు ఆయనలో దేవుడు పని ఇక్కడ ఉంది అని ఆయనకి ఆల్రెడీ హీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ హ్యాడ్ అన్ ఇంక్లినేషన్. చూడండి, వాడు అతనికి ఆ స్థలమును చూపించగా, సమ్టైమ్స్ గాడ్ మే నాట్ రియాక్ట్ ద వే యూ వాంట్ హిమ్ టు రియాక్ట్. God does not work the way he wants, the way we want him to work. మనం ఎలా ఆయన ఇలా చేయాలి అంటే he will do in a different way, in a bigger way, in a powerful way, in a mighty way. That is the word for today. He will do in a very, very, that is God. He has to do it that way. మనకేమో ఇలా చేస్తే బాగుంటుంది. కొందరు దేవుడికే దే గివ్ ఆలోచనలు ఇస్తూ ఉంటారు. దేవుడికి, God, if you give me this girl, it will be nice. God, you give me that, you give me this way. We don't teach God. It's not necessary for him to react like how we act. God never reacts. Ala eme, even when people came running to Jesus, he was very calm. He said, he just used only few words. He never, always God's reaction is that. So ఈయనేం అడిగారు, ఎక్కడ పడింది, ఏమి ఇంత కూల్గా ఉండిపోయారు, ఏమి ఇంత కూల్గా బదిలిస్తున్నారు. Sometimes as God's children we need not panic. We should know, we should take control of the situation. This God's man took control of the situation. I'm telling you today, God is in control of our situation. God is cool, but he's in control of every situation that you are facing. He knows it before it could even happen. That's why he is so cool, because he knows the solution. Amen. He knows the solution. Solution తెలిసిన వాడు, మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, ప్రొఫెసరు, he will give the sum, but he will know the answer. ఆయనకి ఆన్సర్ తెలియక ఉంటుందా? He knows the answer. That's why సమ్ చేసే వాళ్ళకి ఏముంటుంది, కష్టంగా ఉంటుంది. ఓ ఇది ఏమి ఫార్ములా, బట్ ఇన్ 1 second he will write it on the board, because he knows the solution. That's why I am telling today, the problem may be big, but the solution is very easy. That's why God is reacting the way he is reacting to our situations. Amen. I don't know, I can go on and on. I think first let's, from this portion, first the Lord wants us to understand one thing. ఫస్ట్ ఏమండి, ఇరుకు రావడం మంచిది. ఇది మంచి ఇరుకు, ఇది మంచి ఇరుకు. సెకండ్లీ, he had to oblige. The assignment is for both, and that's why assignment ఇద్దరికి కాబట్టి, ఏం చెప్తే నియమన ఇద్దరికి కాబట్టి, he obliged, and there is power in obliging and submission. And thirdly, knowing the value, getting back and knowing the value and taking suggestions are so important. Took suggestion, no matter, he took the suggestion, and then now we see it's not the end of the story. Though we are in panic, though we are in trouble, God need not react the way we react, because he has got the solution. May God bless these words. దేవుడి వాక్యముని ఆశీర్వదించును గాక. Let's finally what I would like to say this morning, God is going to, విశాలముకు మునుపు ఇరుకు రావాలి. ఇరుకు వచ్చినప్పుడు విశాలము తప్పక వస్తుంది. May God bless these words. Amen. Pray. Dear God, we thank you, Father, for the word that you gave us this morning. Thank you for this beautiful church. Thank you for this beautiful people. తండ్రి, మమ్మల్ని ఇక్కడ మీరు సమకూర్చి మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడుతుంది కాబట్టి మీకు స్తోత్రం తండ్రి. ఒక్కొక్క వాక్యము కూడా మేము దాన్ని పట్టుకొని దానిలో నడవడానికి మాకి ఈ వారమంతా కృప చేయండి. ఈ వారమంతా మీ బిడ్డల్ని కాచుకోండి తండ్రి. అగైన్ బిఫోర్ వి మీట్, ఫాదర్ గాడ్, ఎనేబుల్ us to be strengthened by your word. ఈ మన్నా కొరకు మీకు స్తోత్రము. ఈ సంఘాన్ని మీరు తండ్రి ఇంకా తండ్రి గొప్పగా మీరు విస్తరింపబడును. ఇంకా అనేక జనులు తండ్రి ఇరుకు అయ్యేంత వరకు ఈ మంచి ఇరుకులో అందరినీ మీరు తేబోతున్నారు కాబట్టి మీకు స్తోత్రం తండ్రి.
Thank you, Lord. The narrow gate is what? Lord Father God, comfort zone చేంజ్ అయినప్పటికీ మీరు చేంజ్ అవ్వరు. మీరు ఎప్పటికీ ఎల్లప్పటికీ మారరు తండ్రి. మీ యొక్క అసైన్మెంట్ మా పైన ఉంది, అందుకు మీకు స్తోత్రము. There's a great assignment, Father God. I pray for everybody here. I pray for your protection over their lives. I pray, Lord, I pray for Pastor. I pray for his family. Lord, I pray, use them mightily in this area, Father God. Let them be blessed. And Lord, let this ministry grow in leaps and bounds in Jesus' name. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Let enable us to be in the same page, Father. In the same page, in the same vision. Enable us to move forward. In Jesus' name we pray and ask, Father. Amen, amen, amen.